తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నాయన ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుటకు ఈ మంచి సమయమును మాకు ఇచ్చినందుకే మీకే స్తుతి చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన పాటలు పాడి మీ నామాన్ని గణపరచుటకు నీ కృప చూపించారు నాయన. అందుని బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి మీ వాక్యమును మేము ధ్యానించుకొని చుండగా ప్రభా అయ్యా వాక్యంలో నుంచి వాక్య సత్యములను మాకు తెలియచేయండి తండ్రి నాయన. మా జ్ఞానము కాదు కానీ మీ జ్ఞానముతోనూ మీ వివేచన వరములతోనూ మమ్మల్ని నింపి నడిపించమని మాకు అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం. మరి దేవుని వాక్యం నుండి మనం చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. ఈరోజు ఒక స్త్రీని గురించి మనము నేర్చుకుందాము బైబిల్ గ్రంథం నుండి. కొంతమంది ఈ స్త్రీని గురించి విని ఉండకపోవచ్చు, కొంతమంది విని ఉంటారు, ఎక్కువగా విని ఉండకపోవచ్చు. మరి ఈ స్త్రీ మనకేం నేర్పిస్తుందో, ఈ స్త్రీ జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. తెకోవ నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలవనంపించి ఏడ్చుచున్న దానివైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి రాజు నొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. హల్లెలూయా. మరి ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం మీరు చదువుకోండి. చాలా అవసరమైన మాటలు మనకి అక్కడ వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయంలో మీరు ఆ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే ఈ స్త్రీని గురించి మనకి చెప్పబడి ఉన్నది. మరి ఈమె ఎవరు అంటే తెకోవ స్త్రీ అని మనము ఈమెను పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఈమె పేరు రాయబడలేదు కానీ ఈమె ఊరి పేరుతో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఈమె ఉంటున్నటువంటి ఊరి పేరేంటమ్మా చెప్పండి? తెకోవా. ఊరి నుండి పిలిపించబడిన ఈ స్త్రీ ఆ పేరుతోనే పిలువబడుతుంది. ఆమె పేరు మాత్రం వ్రాయబడలేదు. చాలామంది పేర్లు కోరుకుంటూ ఉంటారు. పేరు ముఖ్యం కాదు కానీ మనము చేసే క్రియలు కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవని ఈమె ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈమె చేసిన ఒక మంచి కార్యాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. ఈమె ఎవరికి మేలు చేసింది అని అంటే దావీదు కుటుంబానికి ఈమె గొప్ప మేలు చేసిన వ్యక్తిగా ఉంది. దావీదు రాజుకి కనువిప్పు కలిగించిన స్త్రీగా ఉంది అంట. ఎవరికి? దావీదు రాజుకి కనువిప్పు కలిగించిన స్త్రీ. అంత మాత్రమే కాదు, దావీదు మహారాజుకి మేలు చేసిన స్త్రీగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. రాజు అనేక మందికి మేలు చేస్తాడు. మరి ఈమె పేరు కూడా వ్రాయబడలేదు. మరి ఈమె రాజుకి మేలు చేసిందా అని అంటే చేసింది. ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఆ విషయాన్ని మనం ధ్యానించాలంటే కొంచెం దావీదు గారి గురించి మనం నేర్చుకోవాలి. మరి దావీదు రాజు మరి ఇంటిలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ఇంటి నుండి పారిపోతాడు. ఎక్కడి నుంచి? ఇంటిలో నుండి పారిపోతాడు. మరి ఎందుకు పారిపోవలసింది వచ్చిందో కూడా మనం ధ్యానిద్దాం. ఇంటి నుండి పారిపోయినప్పుడు దావీదు తన కుమారుడైన అబ్షాలోము గురించి చాలా వేదన కలిగి ఉన్నాడు, చాలా బాధ కలిగి ఉన్నాడు, మనోదుఖం కలిగి ఉన్నాడు రాజైన దావీదు. అయితే రాజైన దావీదు యొక్క బాధను, అతను పడుచున్నటువంటి వేదనను ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గమనిస్తాడు. ఎవరంటే అతను దావీదు సైన్యాధిపతి. ఎవరు? చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరు? యోవాబు. ఎవరంటే దావీదు సైన్యాధిపతిలో ప్రాముఖ్యమైన సైన్యాధిపతి, నమ్మకమైన వ్యక్తి అన్నమాట దావీదుకి. దావీదు గృహంలో బాధపడి ఉండటము ఈ యోవాబు సైన్యాధిపతి చూడలేకపోతా ఉన్నాడు. వేదన పడ్డం. ఎందుకు దావీదు వేదన పడుతున్నాడు చెప్పండి? తన కుమారుడు పారిపోయి ఉన్నాడు. ఎందుకు పారిపోయాడో మనం తెలుసుకుందాము.
తన కుమారుడి గురించి దావీదు రాజు ప్రాణం పెట్టుకున్నాడని ఈ యోవాబు తెలుసుకుని గమనించి దావీదుకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎవరైనా వేదనలో, బాధల్లో, శోధనలో ఉంటే మనకు చేతనైనంత మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మనము చేయగలిగితే చేయటము, చేయలేకపోతే మనవంతుగా ప్రార్థన చేయటం మన బాధ్యత. ఇక్కడ ఈ యోవాబు ఆలోచన చేసి మరి దావీదుకు మేలు చేయాలని చెప్పేసని ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనలే భాగమే ఈ స్త్రీ వచ్చింది. యోవాబు ఆలోచన ఏదైతే చేసి ఉన్నాడో దావీదుకు మేలు చేయడానికి, ఆ ఆలోచనలో ఈమెను గురించి రాయబడింది. ఈమె నిజ జీవితాన్ని గురించి వ్రాయబడింది. చదువుకుందాము. 14వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారం మనవి చేయవలనని దానికి బోధించెను. ఏం చేశాడు? యోవాబు సైన్యాధిపతి ఆమెకు బోధించాడు, ఒక స్త్రీకి బోధించాడు. దావీదు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయమని బోధించాడు. ఏం బోధించాడో చదువుకుందాం. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను, నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి, వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడను లేకపోయినందున వారిలో ఒకడు 2వ వారిని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరినూ నీ దాసినైన నా మీదకి లేచి తన సహోదరిని చంపిన వారిని అప్పగించము. తన సహోదరిని ప్రాణము తీసినందుకై మేము వారిని చంపి హక్కుదారిని నాశనము చేతుమనుచున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైన లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడా రాజా, దోషము నా మీద నా తండ్రి ఇంటి వారి మీద నిలుచునుగాక, రాజు సింహాసనకు దోషము కలగకుండునుగాక అని రాజుతో అనగా, ఇక్కడ యోవాబు ఆమెకి చెప్పిన విషయము ఏంటో మనం ఇక్కడ చదివి ఉన్నాము. ఆమె ప్రదర్శించినటువంటి ప్రదర్శన మనం ఇప్పుడు చదివి ఉన్నాం. అంటే ఇక్కడ మనం మీకు అర్థం కావాలంటే, యోవాబు ఆ తెకోవా ఊరిని వచ్చిన స్త్రీకి బోధించి దావీదు యొద్దకు పంపిస్తాడు. నువ్వు ఇలా నటించాలి. ఎందుకు అసలు ఈ పథకం ఎందుకు అనంటే, యోవాబు ఆలోచన ఏంటి అంటే, ఎలాగైనా దావీదుని తన కుమారుడైన అబ్షాలోముని కలపాలి, ఇద్దరిని కలపాలి. అబ్షాలోము కొంతమంది ప్రజలు వెళ్ళిపోయారు, గెషూర్ అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. 3 సంవత్సరాల వరకు అక్కడ అబ్షాలోము నివసించాడు. అయితే ఆ అబ్షాలోముని ఇప్పుడు తండ్రి యొద్దకు తీసుకురావాలనే ఉద్దేశం మరి యోవాబుది. అంత మాత్రమే కాదు, దావీదు దుఃఖంతో ఉన్నాడు. కుమారుడు పోతే ఎవరైనా దుఃఖపడతారా లేదా? ఖచ్చితంగా దుఃఖపడతారు. కనుక దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖమున బాధను చూడలేకపోతున్నాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ యోవాబు చేసిన కార్యం చాలా గొప్పది. ఆమెకేం చెప్పాడంటే, ముందుగా రాజు దగ్గరకు పోయి నటించాలని చెప్పాడు. మరి నటించడము అంటే మరి రాజుకు కనువిప్పు కలిగించటానికి, అది నిజ జీవితం కాదు. ఆమె వచ్చి నటిస్తుంది. ఏమని? రాజా, సాగిలపడి రాజు ముందు, నా ఏలినవాడా, నేను విధవరాల్ని, నా కుమారులు 2 ఉన్నారు, పొలంలో వారు గొడవ పెట్టుకొని ఒక వ్యక్తి మీద పడి ఒక వ్యక్తి చంపేశాడు. ఇక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఒక కుమారుడు చంపేశాడు. అది పొలం కదా, ఎవరు తప్పించే వాళ్ళు ఉండరు కదా, పొలంలో చంపివేశాడు. కనుక ఆ మిగిలిన ఆ కుమారుని నా బంధువులు అందరూ కూడా ఆ కుమారుని మాకు అప్పగించుము. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, హత్యకు ప్రతిహత్య చేయమని మరి లేఖనం సెలవిస్తుంది. అందు నిమిత్తమై ఆ వ్యక్తిని మాకు పంపించు, మేము చంపాలని బంధువులు గోల చేస్తున్నారు. మరి నువ్వేమి న్యాయం చేస్తావు రాజా? నాకు ఏ మాత్రం చేతనైనా నీవు న్యాయం చెయ్యాలి, నా కుమారుని కాపాడాలి, నీ సింహాసనము మరి నిలుచును,
ఏదైనా దోషము దీని మీద ఉంటే అది నా కుటుంబం మీదకి వచ్చునుగాక అని ఆమె మనవి చేస్తుంది. అప్పుడు దావీదు రాజు అంటాడు, నువ్వు కోరినట్లే నీకు జరుగుతుందమ్మా అని ఆమెకు చెప్తాడు. సర్దబుచ్చి పంపించాలని ప్రయత్నం చేస్తాడనమాట. ఇక్కడ కొంచెం మనము చూసినట్లయితే యోనాతాను ఎందుకు పారిపోవలసి వచ్చింది? యోవాబు ఎవరో కాదు, దావీదు సైన్యాధిపతి, దావీదు అక్క అయిన సెరూయా కుమారుడు. ఎవరైనా యోవాబు ఎవరు చెప్పండి? సెరూయా కుమారుడు. సెరూయా ఎవరు? దావీదు మహారాజు అక్క. సెరియా కుమారుడు యోవాబు. ఈ యోవాబు మేనల్లుడే దావీదికి, మందువే, నమ్మకమైన బంటు. అయితే అసలు యోనాతాను ఎందుకు పారిపోవలసి వచ్చిందనేది ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకుందాము. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు పాపం చేస్తాడు. మీరు తర్వాత చదువుకోండి. 11వ అధ్యాయంలో దావీదు వసంతకాలంలో యుద్ధానికి పోవలసి ఉండగా మేడ మీద ఉండి ఒక స్త్రీని చూసి తప్పు చేస్తాడు. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ నాతాన్ అనే ప్రవక్త చేత హెచ్చరించబడతాడు. దావీదుని నువ్వు చేసినది తప్పు అని చెప్పేసని నాతాను ప్రవక్త వచ్చేసి దావీదును హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? వింటున్నారు అందరూ? జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. 12వ అధ్యాయంకి వచ్చేసరికి దావీదు నాతాను యొక్క హెచ్చరికను, దావీదు అంటే నాతాను ప్రవక్త అనమాట, ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పినప్పుడు, ఇదిగో నీవు ఇలాంటి ఘోరమైన పాపంలో ఉన్నావు ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు దావీదు ఒప్పుకుంటాడంట. నేను పాపము చేసి ఉన్నాను అని ఒప్పుకుంటాడు. ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఎలాంటి మనసు అంటే ఒప్పుకునే మనస్సు. దావీదు పాపమును క్షమించి దేవుడైన యెహోవా మరలా అతన్ని సింహాసనమును మీద కూర్చోబెట్టి రాజ్య పరిపాలన చేయడానికి కృపనిస్తాడు దేవుడైన యెహోవా. ఎందుకు? అసలు దావీదు చేసిన పాపమును బట్టి అతన్ని హతమార్చాలి. దావీదు ఒప్పుకొని గొనెపట్ట ధరించుకుని ప్రార్థన చేయడం వల్ల దావీదు పాపమును దావీదు ఒక్కసారే పాపము చేశాడు, ఇక ఎప్పుడు చేయలేదు. దావీదు పాపం క్షమించబడింది. అప్పుడు మరలా దేవుడైన యెహోవా దావీదు సింహాసనాన్ని ఇచ్చి తన పాపమును క్షమించి రాజ్యములో తన సింహాసనాన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తాము. అయితే దావీదు గారి నోటి మాటను బట్టి తన కుటుంబంలోని చివరికి 4 కుమారులు చనిపోయినట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే తను పలికి ఉన్నాడు కదా, ఒక గొర్రెకు ప్రతిగా 4, ఒక మేక పిల్లకి ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని పలికిన విధంగా తన నోటి సాక్ష్యాన్ని బట్టి, తన నోటి మాటను బట్టి 4 కుమారులని కోల్పోవస్తుంది. అంటే ఇక్కడ మనము దావీదునకు పుట్టినటువంటి 4 కుమారులు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు చేసినటువంటి పాపమే. దేవుడైన యెహోవా దావీదు మహారాజుని క్షమించాడు, విడిచిపెట్టాడు. అయితే దావీదు కుటుంబంలో యుద్ధాలు, అసమాధానము, వింటున్నారా? అసమాధానము కలిగి ఉంది. కానీ దావీదు మటుకి రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు కృపను చూపించారు. ఇక్కడ దావీదు మహారాజుని గురించి మనము చెప్పుకోవాలంటే దావీదు గారికి 8 మంది భార్యలు. ఎంతమంది అమ్మా? 8 మంది. మీరు చదువుకోండి. 1 దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయంలో కొంతమంది భార్యలు ఉంటారు. ఇంటికి వెళ్ళా చదువుకోండి. కొంతమంది భార్యలు అక్కడ రాయబడి ఉన్నారు. అబీటలు, అషేలు, ఒగ్లా, బెషబా, మయక, అబీగయిలు, మేకాలు, అభిషగు, వీరందరూ కూడా దావీదు భార్యలుగా అక్కడక్కడ వ్రాయబడి ఉన్నారు. కొంతమంది మరి 1 దినవృత్తాంతాల గ్రంథంలో 3వ అధ్యాయంలో కొంతమంది భార్యల పేర్లు వ్రాయబడినాయి. అయితే ఇక్కడ గమనించండి, దావీదుకి 8 మంది భార్యలు ఉంటే వారిలో ఒక భార్యకి తామార్ అనే కుమార్తె ఉంటుంది. దావీదికి ఒక భార్యకి పుట్టినటువంటి కుమార్తె దావీదికి. ఎవరామా? ఏం పేరు? తామారు. తామారుకు ఒక అన్న ఉంటాడు. ఎవరంటే ఆయన అబ్షాలోమే. ఇప్పుడు పారిపోయాడు చూడండి, అబ్షాలోం అంటాడు. దావీదుకు ఇంకొక భార్య కుమారుడు ఒక వ్యక్తి ఉంటాడు. అమ్నోను అనే వ్యక్తి ఉంటాడు. ఎవరు చెప్పండి? అమ్నోను. దావీదు భార్యల్లో 2 భార్యలకి, ఒక భార్యకి ఒక కొడుకు, ఒక కూతురు, ఇంకొక భార్యకి ఒక కుమారుడు ఉంటాడు, అమ్నోను. ఒకరోజు అమ్నోను మరి తన చెల్లిలైన ఇంకొక భార్య కుమారుడైనటువంటి చెల్లెల వరుస ఆమెను మోహించినప్పుడు ఆమెను రప్పించుకొని
ఆమెతో పాపము చేస్తాడు. అప్పుడు సొంత అన్నైన తామారు సొంత అన్న అయినటువంటి అబ్షాలోముకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కొన్ని రోజులు ఓర్చుకుంటాడు. తర్వాత ఆ కోపాన్ని ఆపుకోలేక తన తండ్రి గద్దించక పోవడాన్ని బట్టి దావీదు రాజు గారు గద్దించాలా లేదా? తన చెల్లెల్ని పాడు చేసినప్పుడు గద్దించాలా లేదా? దావీదు రాజు గద్దించలేదు. అందుకని చెప్పి తామారు సొంత అన్నయ్యన అబ్షాలోము ఇంకొక భార్య కుమారుడైన ఈ అమ్నోనుని ఒక ఉత్సవంలో చంపేస్తాడు. నెమ్మదిగా పిలిచి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక ఉత్సవానికి పిలిచి దావీదుని అమ్నోన్ని పిలిచినప్పుడు దావీదు రాడు, అమ్నోను వస్తాడు. ఆ ఉత్సవం ఏంటంటే గొర్రెల బొచ్చు కత్తిరించుకునే ఆ సమయంలో సంవత్సరానికి ఒక్కసారి కత్తిరిస్తారు గొర్రె బొచ్చు. ఆ సమయంలో వారు ఒక గొప్ప విందు చేస్తారు. ఆ విందుకి అమ్నోన్ని పిలిచి చంపేస్తాడు. ఆ విషయం దావీదుకు తెలుస్తుంది. అమ్నోను చనిపోయాడని బహుబాధపడతాడు. ఎందుకు చంపేశాడు చెప్పండి? చెల్లెల్ని పాడు చేశాడు కాబట్టి చంపేశాడు. అప్పుడు దావీదు ఏమీ చేయలేని పరిస్థితి, గద్దించను కూడా గద్దించలేదంట. ఇక దావీదు తన తండ్రి దావీదు ఎక్కడ చంపుతాడు అని చెప్పేసి అబ్షాలోము ఏం చేస్తాడు? అక్కడ పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? మీరు చదవండి 38వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. అబ్షాలోము పారిపోయి, చదువుతారు ఎవరైనా? 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 38వ వచనం. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరముల తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతని గూర్చి ఓదార్పు నొందిన వాడే అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను. దావీదు కుమారుడైన అబ్షాలోము ఎందుకు పారిపోయాడు? అర్థమైందా? ఎందుకు పారిపోయాడు చెప్పండి? తన తండ్రి తన్ను చంపుతాడేమో. ఎందుకు చంపుతాడు? అమ్నోన్ని అబ్షాలోము చంపాడు గనుక, తన చెల్లెల్ని పాడు చేసినందుకు అమ్నోన్ని చంపాడు గనుక భయపడి పారిపోతాడు. పారిపోయినంత మాత్రాన దావీదుకి అబ్షాలోము మీద ప్రేమ లేదా? ఖచ్చితంగా ఉంది. అది దిగమింగుకొని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. అయితే ఇక్కడ అసలు విషయానికి వద్దాము. స్త్రీని గురించి కదా. మరి ఈ స్త్రీని గురించి చెప్పాలంటే ఇప్పుడు చెప్పిన విషయం ఖచ్చితంగా మనం వినాలి. ఇప్పుడు చెప్పిన విషయము వినకపోతే అసలు మనకు అర్థం కాదు. ఈ యొక్క స్టోరీ మనకు అర్థమే కాదు. అందుకని చెప్పామన్నమాట. కనుక ఇప్పుడు అబ్షాలోము దూర ప్రాంతంలో నివసిస్తున్నాడు. 3 సంవత్సరాలు అయింది. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క యోవాబు ఆలోచన చేసి ఎలాగైనా తన కుమారుడి రాజ్యంలోనికి తీసుకురావాలని చెప్పేసని ఈ తెకోవా ఊరి నుండి ఒక యుక్తి కలిగిన స్త్రీని పిలవనంపించాడంట. నువ్వు ఇలా నటించని చెప్పి పంపించినప్పుడు ఆమె అలాగే నటిస్తుంది. ఆమె నిజ జీవితం కాదది, ఆమె చక్కగా నటిస్తుంది. ఈమెలో ఏముందంటే నటన చాతుర్యం ఉందంట. కొంతమంది నటిస్తారు బాగానే, పైకి బాగానే ఉంటారు, లోపల ఇంకొక మనసుతో నడిపించబడుతూ ఉంటారు. కనుక నటించడం అనేది కూడా ఒక కళే. ఆ రోజుల్లో ఈమె చక్కగా దావీదు రాజు ముందు నటించాలంటే సామాన్యమైన విషయము కాదు. గొప్ప జ్ఞానవంతుడు, మరి ఎంతోమంది స్త్రీలను చూసుంటాడు, ఎంతోమంది అనుభవజ్ఞులను చూసుంటాడు. నటించటం ఒక రాజు ముందు, ఇశ్రాయేలీల రాజు ముందు, 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు ముందు నటించడం అంటే సామాన్యమైన విషయము కాదు. మరి ఈమె దావీదు మహారాజు ముందుకు వచ్చి నటిస్తుంది. దావీదు రాజా, మరి నాకు 2 కుమారులు, ఒక కుమారుడు చనిపోయాడు, ఇంకో కుమారుడు కూడా ప్రాణం తీయాలని చూస్తూ ఉన్నారు, మరి దీనికి నీవేం న్యాయం చేస్తావు అని చెప్పినప్పుడు, నీ కుమారుడికి ఏం కాదమ్మా వెళ్ళిపోమని అంటాడు. ఆమె వెళ్లకుండా మరలా అడుగుతుంది. దావీదు చూడండి, ఆమె అడిగే ప్రతి ప్రశ్నకి జవాబిస్తున్నాడు. అసలు ఈమె అడగడానికి ఉద్దేశం ఏంటి అంటే, దావీదును గురించి రాజ్యములో చెడ్డ ప్రచారం జరుగుతుంది. ఈమె అసలు నటించడానికి కారణం ఏంటి? యోవాబు ఈమెని నటించమని చెప్పడానికి కారణం ఏంటి? మొట్టమొదటి పాయింట్, దావీదుకి కనువిప్పు కలిగించడానికి, దావీదు రాజు కుటుంబానికి మేలు చేయడానికి ఈ యోవాబు పన్నిన పన్నాగం అన్నమాట. అయితే ఎందుకు మరి ఇలాగ నటించవలసి వచ్చిందంటే, దావీదుని గురించి ఒక చెడ్డ సమాచారము,
ఇదిగో కుమారుని తరిమేశాడు, నానా రకాలుగా రాజ్యంలో గుసగుసలాడుచున్నారట ప్రజలు. అందుకని చెప్పేసి యోవాబుకు అది చూసి రాజును గురించి ఇలా మాట్లాడుకోవడం ఇష్టం లేదు. అందుకని చెప్పి రాజుకు మేలు చేయాలని చెప్పి అనుకున్నాడు. మరి ఒకవేళ ఈ సనుగులు ఎక్కువై ఇంకా ఎటువంటి కోపోద్రేకాలకి మరి ఎటువంటి విధానంలో రాజ్యము అల్లకొల్లాలం అయిపోబోతుందో అని యోవాబు ఒక సైన్యాధిపతిగా గుర్తించి, చూసారా ఎంత మంచి ఆలోచన. చాలామంది ఎవరెట్టబోతే నాకెందుకు, వారెట్టబోతే నాకెందుకు అని ఉంటారు. ఎవరికైనా నువ్వు మేలు చేయాలని నీకు తలంపు వస్తే వారికి మేలు చెయ్యి, వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు అనే మనసుతో మనము ఉండకూడదు. ఇక్కడైతే రాజ్యంలో ఏం జరుగుతుందో అనే భయముతో దావీదుని గురించి గుసగుసలాడుతూ ప్రజలు అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు. మరి కుమారుడు ఇన్ని సంవత్సరాలైంది, పారద్రోలాడు, ఇక రాలేదు, తీసుకురాలేదని మాట్లాడుకుంటున్నప్పుడు యోవాబు ఏం చేస్తారంటే ఈ యొక్క ఉపద్రవాలను, రాజ్యంలో జరగబోయే ఉపద్రవాలను తప్పించడానికి, ఆపడానికి ఈ పథకాన్ని వేస్తాడు యోవాబు. వేసినప్పుడు ఈ పథకములో భాగమే ఈ స్త్రీ అన్నమాట. యోవాబు సైన్యాధిపతి ఎంతమంది స్త్రీలను చూసుంటాడు. సైన్యాధిపతి అంటే దేశం మొత్తానికి సుపరిచితమైన వ్యక్తి, ఎంతమందిని చూసుంటాడు. మరి ఈ తెకోవా ఊరి నుండి ఎందుకు స్త్రీని పిలిపించాడు? ఎంతమంది స్త్రీలు లేరు తన ఊరిలో, ఇశ్రాయేలు దేశంలోనే. మరి ఈ ప్రాంతం ఎక్కడో మారుమూల ఉన్నటువంటి తెకోవా నుండి ఈ స్త్రీని ఎందుకు పిలిపించాడు అంటే ఈమెలో నటనా చాతుర్యం ఉంది, ఈమెలో జ్ఞానం ఉంది, ఈమెలో ధైర్యం ఉందని మరి యోవాబు తెలుసుకొని ఈమెను పిలిపించాడు. ఈరోజు ఎంతోమంది ఉన్నారు లోకంలో. దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు అంటే నీ పట్ల దేవుని ప్రణాళిక బహు ఉన్నతమైనగా ఉన్నదని మనం గుర్తించాలి. మరి ఆమె యుక్తి కలిగిన స్త్రీ అని బైబిల్ గ్రంథములో స్పష్టంగా రాయబడింది. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం నుండి 4 వచనాలు, 5, 6 వచనాలు చదువుకోండి. ఆమె ఎటువంటి స్త్రీ? యుక్తి కలిగిన స్త్రీ అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తాము. మరి ఈమెలో ఉన్నటువంటి యుక్తి ఏంటి? యుక్తి గల స్త్రీ అంటే అర్థం ఏంటంటే తెలివి గల స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యుక్తి గల స్త్రీ అంటే ఫస్ట్ పాయింట్, ఈమెలో ఉన్నటువంటి ఆత్మీయ గుణగణాలను ఒక 10 ఈ విషయాలు చెప్పుకుందాం. 10 విషయాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యుక్తి కలిగిన స్త్రీ అంటే తెలివి కలిగిన స్త్రీ. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? తెలివి కలిగిన స్త్రీలను సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు చదువుకోండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటవి. మరి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. హల్లెలూయా. ఎవరు కావాలంట మనకి? రోదనము చేయి స్త్రీలు, తెలివి కలిగిన స్త్రీలు. ఎవరు? మీరు అంటారా మాకేం తెలివి లేదని? తెలివి కలిగిన స్త్రీలు అంటే ఆధ్యాత్మికమైన తెలివి కలిగిన స్త్రీలు అనమాట, జ్ఞానం కలిగిన స్త్రీలు. పిలువనంపించమంటున్నాడు. ఎవరు అంటే అజ్ఞానులైన వారిని పిలువనంపించాలి. అజ్ఞానుల్లో ఏముంటుంది? దేవుని జ్ఞానమును దేవుడు నింపబోతున్నాడు వారిలో. కనుక దేవుని జ్ఞానము నింపబడాలంటే, వారిలో నింపబడాలంటే వారు ఆయన యొద్దకు రావాలి. దేవుని తెలివి వారికి రావాలంటే వారు ఏం చేయాలి? దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయాలి. మరి ఇర్మియా గారు ఒక కన్నీటి ప్రవక్త, విలాప ప్రవక్త. తన జనులకు హతులైన వారిని గురించి, చనిపోయిన వారి గురించి, ఇంకా చెరలో ఉన్న వారిని గురించి కన్నీటితో ప్రార్థన చేసే ప్రవక్త ఇర్మియా గారు, విలాప ప్రవక్త. అతడు రాసుకున్నటువంటి మాటలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. ఏంటంట? తెలివి కలిగిన స్త్రీలను పిలవనప్ప. చాలామంది తెలివిగా మాట్లాడతారు. ఒక మాట మాట్లాడితే 2 అర్థాలు వస్తూ ఉంటాయి. ఇద్దరికి సరిపోయేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఈ లోక సంబంధమైన తెలివి మనకు వద్దు. కనుక ఇక్కడ ఇర్మియా గారు చెప్పినట్లుగా రోధించే స్త్రీలను పిలవనప్ప. ఈరోజు నీవు రోధించే స్త్రీగా ఉన్నావా? కన్నీరు కార్చి ప్రార్థన చేసే స్త్రీగా ఉన్నావా? దేవాలయంలో చేరి వ్యర్థమైన మాటలు, కళ్ళబుల్లి కబులు చెప్పే వ్యక్తిగా మనం ఉంటే ఎంత మాత్రము తెలివి కలిగిన వారము కాదు, తెలివి లేని వారమని గుర్తించాలి.
దేవుని జ్ఞానము, దేవుని తెలివి ఏంటంటే అది రోధించాలి. ఎవరి కొరకు రోధించాలి? మన రక్త సంబంధికుల కొరకు, బంధుమిత్రుల కొరకు, ఇంకా నశించిపోతున్న వారి కొరకు, పాపములో ఉన్న వారి కొరకు మనము తెలివిగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఈమె యోవాబు ఈమెను పిలవనంపించి చెప్తున్నాడు. ఆమెకు బోధిస్తున్నాడు. ఇదిగో రాజు దగ్గరకు వచ్చి నువ్వు ఇలా నటించాలి అని చెప్పినప్పుడు యోవాబు బోధను అంగీకరించిన స్త్రీ. రెండో పాయింట్ ఏంటి? యోవాబు బోధించినప్పుడు ఈమె అంగీకరించింది. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చివరి వచనాలు ఉంటుంది, నా బోధన మీరు త్రోసివేయుచున్నారని వ్రాయబడి ఉంటుంది. ఈరోజు దేవుడిచ్చే బోధన మనం ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దేవుడు బోధించినప్పుడు మనం ఆ వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో ఖచ్చితంగా దేవుడు ఆత్మకార్యాన్ని మొదలు పెడతాడు. మూడవదిగా చూస్తే ఈమె విధేయత చూపిన స్త్రీ. 14వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది. ఏమని రాయబడింది? కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసిందంట. హల్లెలూయా. మూడవదిగా ఏంటంటే ఈమె విధేయత చూపిన స్త్రీ. యోవాబు చెప్పిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి సాగిలపడి ఆమె ఏం చేసిందంట? ఏం చేసింది? నమస్కారం చేసింది. 2 చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నారా? ఒక చేత్తోనే చెప్తున్నారా? కనుక ఈమె సాగిల పడిందండి దేవుని ఎదుట. మనము కూడా నిన్న దైవజనులు వాక్యం చెప్పారు, రండి దేవుని సన్నిధిలోకి వచ్చి సాగిలపడి నమస్కారము చేయుదము అని దైవ గ్రంథంలో రాయబడింది. అనుకూల సమయంలో దేవుని మొరపెట్టాలని దైవజనులు చెప్పారు. కనుక ఇక్కడ మనము దేవాలయంలో ఏం చేయాలి? సాగిలపడ్డ. రాజు ముందు ఏ విధంగా ఈ స్త్రీ సాగిలపడిందో, నమస్కారం చేసిందో, సాగిలపడడంలో విధేయత కనిపిస్తుంది. నమస్కారం చేయటంలో ఎంత ఒబిడియంట్ ఈ స్త్రీని మనం గమనిస్తాం. ఈరోజు చాలామంది స్త్రీలను గమనిస్తే వారి మాటే చల్లాలనుకుంటూ ఉంటారు. వారికి ఎదుటి వ్యక్తి కంటే ఒక పై మాటగానే ఉండాలని అనుకుంటారు. విధేయత లేని స్త్రీలను మనము ఈ నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాము. అయితే విధేయత లేని స్త్రీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్త్రీని గురించి మనం నేర్చుకోవాలి. మరి విధేయత కలిగి యోవాబు బోధను అంగీకరించింది. విధేయతతో దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసింది. మనము కూడా మరి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకు? మన రాజు, మన ప్రభువు, ఆయన గొప్ప దేవుడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. 4వదిగా చూస్తే 3వ వచనంలో, 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను చదవాలనుకుంటే ఎవరైనా చదివి సహాయం చేయొచ్చు. 4వదిగా చూస్తే దావీదు రాజునకు ఒక మంచి మరి ఏం చేసింది? ఈమె మంచి పేరు రావాలని ఆశ కలిగి ఉందంట. దావీదు ఈమె నటించడంలో ఉద్దేశం ఏంటి? ఈమెలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం ఏంటంటే దావీదుని చెడ్డగా చెప్పుకోకూడదు ఎవరు. దావీదు గారు మా రాజు, ఇశ్రాయేల్ దేశాలను పరిపాలిస్తున్నటువంటి ఈ మన రాజు, ఇతని గురించి గుసగుసలాడుతున్నారు ప్రజలు, ఇలా చెప్పుకోవడానికి వీల్లేదు అని యోవాబు మనిషిని పంపించినప్పుడు వెంటనే నేను చేస్తానంది. అమ్మో రాజు దగ్గరికి నేను బాను అని అనుకోలేదు. చూడండి, ఒక మంచి కార్యం చేయటానికి నువ్వు ముందుకు వస్తావా? లేదు. ఒక చెడ్డ కార్యం చేయటానికి అయితే, గుసగుసలాడటానికైతే, ఒకరి గురించి చెప్పుకోవడానికైతే ఫస్ట్ మనమే ఉంటాం, వాళ్ళే ఉంటారు. కనుక ఈమైతే ఏం చేస్తుంది అంటే దావీదుకి మంచి పేరు రావాలని ప్రయత్నిస్తుంది. ఈరోజు నీ ఇంటి వారికి మంచి పేరు తెస్తున్నావా? ఇంటి వాళ్ళు గుట్టంతా బయట వేస్తున్నావా? నీ దైవజనుల గురించి మంచి పేరు, మంచి సాక్ష్యం ఇస్తున్నావా? లేకపోతే ఉన్నది లేనట్టుగా చెప్తున్నావా? ఈరోజు ఈ స్త్రీని గురించి మనం నేర్చుకోవాలి ఈ విషయం. 5వదిగా చూసినట్లయితే దావీదు కుటుంబానికి, ఇక్కడ 3వ వచనం కదా చదువుకున్నాము, నీవు రాజురాజుకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలని బోధించినప్పుడు వెంటనే ఆమె మరి ఏం చేసింది? దావీదుకు మంచి పేరు రావాలని ఆలోచన చేసింది. 5వదిగా చూసినట్లయితే దావీదు కుటుంబాన్ని కట్టాలనుకుందంట. ఏమనుకుంది? దావీదు కుటుంబాన్ని కట్టాలి. ఇప్పుడు దావీదు కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఒక కుమారుడు చనిపోయాడు, అమ్నోను. మరొక భార్య కుమారుడు అబ్షాలోము తన ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అసమాధానములో, అశాంతిలో, అలాగే రాజ్య పరిపాలన చేస్తూ
మనోవేదనతో ఉన్నాడు దావీదు రాజు. అయితే ఆయనకి మంచి పేరు రావాలని ఈమె కోరుకుందంట. ఎవరికైనా మంచి పేరు వస్తే వ్యసన పడుతూ ఉంటారు కొంతమంది. కాదు, మంచి పేరు రావాలని మనం ఇతరులకి కోరుకోవాలి. దావీదు కుటుంబాన్ని కట్టినటువంటి స్త్రీ. ఈరోజు మనం ఎలా ఉండాలంటే కుటుంబాలను కట్టేవారుగా ఉండాలి. మీ కుటుంబంలో నీ కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా ఉండాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునని సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. ఇల్లు అంటే మన కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలుగా ఉండాలి. ఇక్కడ రాజు కుటుంబాన్ని కట్టింది. చదువుకుందాం. ఇంకా ఈమె 6వదిగా చూసినట్లయితే రాజు కుటుంబాన్ని కట్టడానికి 5వ పాయింట్లో తన వంతు కృషి చేసిందంట. ఆత్మ కలిగిన వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు. తన వంతు నేనేం చెయ్యాలని కష్టపడి సిద్ధపడి కృషి చేసింది. యోబు చెప్పడంతో దావీదు రాజు ముందుకు వెళ్ళి నిలబడి మాట్లాడుతుంది, నటిస్తుందన్నమాట. తన వంతు. ఈరోజు నీ వంతు ఏంటి? నువ్వెవరికైనా మేలు చేసే వంతు నీ దాకా వచ్చినప్పుడు నీ వంతును, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. చేతనైనంతే, నీ దగ్గర ఉన్నంతే, లేని దాన్ని తీసుకొచ్చి పెట్టమంటలేదు. నువ్వు చెయ్యగలిగినదే. ఇక్కడ ఏమైతే గొప్ప రాజు దగ్గరికి వెళ్ళి చెయ్యాలి. అది సాహసమైనటువంటి కార్యమే. ఎక్కడో ఒక మూల నుండే స్త్రీ వచ్చి రాజుకి ఏం చేసిందంట? తన వంతుగా సహాయం చేసింది. 6వదిగా చూస్తే సిద్ధపడిన స్త్రీ అంట. మనం కూడా సిద్ధపడాలి. సిద్ధపడిన స్త్రీ. యోవాబు నువ్వు ఖచ్చితంగా రాజు దగ్గరికి ఇలా అన్నప్పుడు యోవాబు ఎలా అయితే చెప్పాడో అలాగే నటించడానికి సిద్ధపడిందంట. 6వ పాయింట్. ఈరోజు మనం కూడా సిద్ధపడాలి. దేని కొరకు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడాలి. దేవుని వాక్యం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధపడాలి. పాటలు పాడటానికి పాడమనగానే ఎప్పుడూ ఇంటికాడే నువ్వు పాటలు సిద్ధపరచుకొని రావాలి. వర్షిప్ సాంగ్స్ మేమైతే నిర్మల్ నగర్లో శుక్రవారమే మేము సిద్ధపరచుకుంటాము. వర్షిప్ చేయవలసిన సాంగ్స్ ఏమంటే ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని సండే పాడతామన్నమాట. అలాగా ఇక్కడికి వచ్చినాక పాటల పుస్తకం తీసి ఏ పాట ఆ పాట ఈ పాట ఇక్కడికి వచ్చి ఎత్తుక్కోవడం కాదు. ఇంటికాడే ఇదిగో నేను మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడే వంతు నాది, దేవుడు నాకు ఇచ్చాడు అవకాశాన్ని, ఇంటి దగ్గరే ఇదిగో ఈ పాట పాడతానని సిద్ధపరచుకొని నువ్వు రావాలి. ఇక్కడికి వచ్చి పేజీలు తిరిగేస్తే కాదు, సమయము వృధా అయిపోతుంది. ఏమైతే యోవాబు తనకు చెప్పిన బాధ్యతను ఏమేం చేసింది? సిద్ధపడింది. చేస్తానని ఆమె చెప్పింది, సిద్ధపడింది. ఈరోజు ప్రభు రాకడ గురించి మనము సిద్ధపడాలి. దేవుని సువార్తను ప్రకటించడానికి మనము సిద్ధపడవలసి ఉంది. ఈరోజు నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? గొడవలకు సిద్ధపడుతున్నావా? ఎదుటివానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాటలకు సిద్ధపరచుకుంటున్నావా? చాకచక్యంగా మాట్లాడడానికి నీవు నీ నాలుకను సిద్ధపరచుకుంటున్నావా? ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఒక మంచి పని చేయడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. మరి 7వదిగా చూస్తే ఈమెలో ఉన్నటువంటి మరి విషయం ఏంటంటే ధైర్యము కలిగిన స్త్రీ. 13వ వచనంలో రాయబడింది, ధైర్యముతో వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం సరిపోద్దా మనకి? రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరు అంటున్నారు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అనుకుంటున్నారు. జగన్ గారి దగ్గరికి మనం పోతామా? అంత ధైర్యం ఉందా మీకు? పోతే పోవచ్చులేండి, అవకాశాలు వస్తాయి, కానీ మీరు అంత చేయగలరా? చేయలేరు. ఈమెం చేసిందంటే 13వ వచనంలో, అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానిక తానే దోషగుచున్నాడు, మనమందరము చనిపోదాం కదా అని అంటుంది. ఈమె పలుకుచున్న మాటలు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ధైర్యం, ఎటువంటి ధైర్యము అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారు ఆ బంగారు ప్రతిమకు మేము మొక్కనే మొక్కవు, అగ్నిగుండం వీరి కొరకు ఉంది, ఇంకా ధాన్యాల కొరకు ఏముంది? సింహాలు బోనులు తెరవబడ్డాయి పంపించడానికి. అయితే వారు సిద్ధపడ్డారు, వారు ధైర్యం చేసుకున్నారు అక్కడికైనా వెళ్ళడానికి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారు కూడా
మరి అగ్నిగుండంలో వేయబడుటకు సిద్ధపడ్డారంట. ధైర్యం చేశారు. అయితే మేము ఆ ప్రతిమకు మొక్కము అని తీర్మానం చేసుకున్నారు. దేవుని కొరకు వారికి కలిగి ఉన్న ధైర్యము, సిద్ధపాటు చూడండి. మరి ఇంకా మనము గమనిస్తే దేవుని వాక్యంలో వ్రాయబడింది చూడండి. దావీదునంట దూతగా గుర్తించిన స్త్రీ. 8వ పాయింట్. 7వ పాయింట్ ఏంటంటే ధైర్యం కలిగిన స్త్రీ 13వ వచనంలో. మరి ఈమె వెళ్ళి దావీదుకు చెప్తుంది, నాకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, అతను కూడా చంపేయాలనుకుంటున్నారు అన్నప్పుడు, నీ కుమారుని యొక్క తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలదమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళని అంటున్నాడు. మళ్ళా ఆమె ఆగి, అయ్యా ఆ దోషం నీ మీద అక్కడ నా కుటుంబం మీద అది వస్తుంది, నీ సింహాసనము నిరంతరం నిలుస్తుంది, నీ క్షేమం అవుతుంది అని పలుకుతుంది. ఆమె రాజుకి క్షేమాన్ని ప్రకటిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మన నోటితో మనం ఏం ప్రకటించాలి? క్షేమాన్ని ప్రకటించాలి, ప్రవచనాలను ప్రకటించాలి. దేవుడు మన కుటుంబాలను వచ్చిపోతే దేవుని అనుకుంటున్నారా? దేవుని అంగీకరించి బాప్తిసం తీసుకుంటే దేవుని రాజ్యం అనుకుంటున్నారా? కాదండి. ప్రార్థన చేసి పాటలు పాడితే దేవుని రాజ్యం అనుకుంటున్నారా? లేదు. దేవుని కొరకు మనం ప్రకటించాలి. ప్రవచనాత్మకంగా మనము దేవుని మాటలు పలికినప్పుడు దేవుని మన కుటుంబాల్లో కార్యం చేస్తాడు. ఈమె ధైర్యం చేసుకొని వెళ్ళింది. మరి దావీదు గారితో మాట్లాడుతుంది. రాజా ఆగు, వింటున్నారా? ఆగు, నా కుమారుడి తల వెంట్రుకల్లో ఒకటైనను రాలదని ఇంత గట్టిగా చెప్తున్నావే, అయితే నీ సంగతి ఏంది? ఇప్పుడు వింటున్నారా? నీ కుమారుడి సంగతి ఏంది? నీ కుమారుడు వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయింది, మరి అతన్ని వదిలేసావు పిలుచుకోకుండా. నా కుమారుని బ్రతికించడానికి ముందు నీ సంగతి ఏందని అంటుంది మా. అంటే దావీదుకి కనువిప్పు వచ్చిందా లేదా? అయితే దావీదు రాజు కోపపడలేదండి. దావీదుకి ఈ విషయం చెప్పడానికి ఎంత ధైర్యం చేసిందో. తప్పనేది ఎవరు చేసినా అది తప్పే. అయితే కొంతమంది చేసినప్పుడు అది బయటికి రాదు, కొంతమంది చేసినప్పుడు అది బయలుపడుతుంది. ఇక్కడ దావీదు గారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది మా? దావీదు రాజా, మరి 13వ వచనము, ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టుచున్నావు? ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు, మరి నీ కుమారుడు నువ్వు ఎందుకు పిలిపించు? నా కుమారుని గురించి న్యాయం చెప్తున్నావే చనిపోడని, మరి నీ కుమారుని ఎందుకు నువ్వు చంపజూస్తున్నావు? అబ్షాలోమును రానీయకుండా నువ్వే ఎందుకు ఆటంకపడుతున్నావు అని రాజును హెచ్చరించింది ధైర్యంతో. అప్పుడు రాజు కోపపడలేదు. ఆమెను తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి అని అనాలి లెక్క. రాజు కదా, నాకే ఎదురు చెప్తావా, నాకే బుద్ధి చెప్తావా, నా కుటుంబంలో నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడతావా అని అనలేదు. మొదటే చెప్పుకున్నాం కదా, దావీదు మనస్సు ఏం మనస్సు అంట? ఒప్పుకునే మనస్సు. దావీదు తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. ఇక్కడ కూడా ఈ స్త్రీ హెచ్చరిస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాడు, తన గురించి ఆలోచిస్తున్నాడు, తన కుమారుని గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆమెతో అంటున్నాడు, నిన్ను యోవాబు పంపించాడు కదా అని అడుగుతాడు. అంటే ఆమె చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఎవరో చెప్పి పంపించారు, ఆ వ్యక్తి ఎవరో కాదు, యోవాబు అని దావీదుకి అర్థమైంది. దావీదు నా మేలు కోరిలాగా చేశాడు సైన్యాధిపతి అని చెప్పి అర్థమైంది. అయితే ఈమె ఇంకొక మాట, మరి 8వదిగా చూస్తే 17వ వచనంలో దావీదు రాజుని ఒక దూతగా గుర్తించిందంట. చదవండి 17వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవు రాజువగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసీనగు నేను నా ఏలిన వాడనగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నా. నేను ఇది సమాధానంగానే ఉంటుందని అనుకుంటున్నాను రాజా. నువ్వు దేవుని దూత వంటి వాడు. నువ్వేమనుకుంటున్నావు దైవజనుల గురించి? మీరు దేవుని దూతలు అనుకుంటున్నారా? కనుక నీకు బోధించే నీ దైవజనుల గురించి మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు వారు చెప్పే మాటలు నీ హృదయంలోనికి వెళ్ళిపోతాయి. కనుక రోజు కనిపించే సేవకులేలే, రోజు మన ముందు తిరిగే వాళ్ళలే అనుకుంటే వారు చెప్పే మాటలు నీకు రుచించవు. మరి ఈరోజు
దావీదుతో మాట్లాడుతుంది ఈ స్త్రీ. ఎవరి స్త్రీ? తెకోవా స్త్రీ. తెకోవా అంటే అర్థం ఏంటంటే బూర. ఏంటి? బూర అనే అర్థం. మరి ఈమె దావీదుని దూత వంటి వాడవు అని అంటుంది. దేవుని దూతలు ఏం చేస్తారు? దేవుని దూతలు కలుగజేశాడు. ఏం చేస్తారు? వారు వార్తాహరులుగా ఉన్నారు, మంచి సమాచారాలు తెచ్చేవారుగా ఉన్నారు, మనకి కావలి ఉండేవారుగా ఉన్నారు, మనల్ని కాపలా కాసేవారుగా ఉన్నారు. వారు దేవదూతలు మనకు మేలు చేస్తాయి అంటున్నది. ఆమె అంటుంది, దావీదు రాజా నువ్వు మేలు చేస్తావు, నీ హృదయము మంచి హృదయం అని దావీదుని ఏం చేస్తుంది? మన్నన చేస్తూ ఉంది, దావీదుని దీవిస్తూ ఉంది. తనకేమైనా లాభమా దానివల్ల? కాదు. ఈమె నటించిందంతా ఒక నటనే. ఈమె విధవరాలు కాదు, ఈమెకి 2 కుమారులు లేరు, ఒకరు చనిపోలేదు. అంటే దావీదుకు కనువిప్పు కలిగించడానికి యోవాబు పన్నిన పన్నాగములో ఈ స్త్రీ ఇలాగా నటించింది. ఇది ఒక నటన మాత్రమే, నిజము కాదు. ఈ నటనలో దావీదు మార్పు పొంది ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా గమనిస్తే 9వదిగా సత్యమును ఒప్పుకున్న స్త్రీ. ఈరోజు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని ఒప్పుకుంది. యోవాబు అంటున్నాడు దావీదు రాజుని ఆమె హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, నా కుమారుడికి ఎలా చెప్తున్నావు, నీ కుమారుడు సంగతి ఏంది అన్నప్పుడు, నిన్ను యోవాబు పంపించాడు కదా, సైన్యాధిపతి అయిన యోవాబు నిన్ను పంపించాడు కదా అన్నప్పుడు ఆమె అంది, ఒప్పుకుందంట. లేదు లేదు అని అనలేదు. ఏమన్నా చేస్తాడేమో, దావీదు రాజు సింహాల బోన్లో వేస్తాడేమో, లేకపోతే ఇంకేదైనా శిక్ష తల నరికించేస్తాడేమో అని ఈమె భయపడలేదంట. అవును అవును రాజా, యోవాబే పంపించాడని ఒప్పుకుంది. ఈరోజు ఈమె సత్యమును ఒప్పుకున్న స్త్రీ. ఈరోజు నీవు సత్యాన్ని ఒప్పుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళొచ్చుంటే ఇక్కడ దాకా వెళ్ళొచ్చా. ఎక్కడున్నావంటే ఊర్లో ఉండి ఇంట్లోనే ఉన్నా. మనోళ్ళు చెప్పేయి కొన్ని తెలుస్తూ ఉంటాయి, కానీ మౌనంగా మనం ఉండాలి కదా. దేవుడు అన్నీ చూసుకుంటాడు కదా. కనుక ఈరోజు నీ మాటలు సత్యంగా ఉన్నాయా? కొన్ని జోడించి కొన్ని కొసరు వేసి చెప్పేవిగా మన మాటలు ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నావు. నువ్వు ఏ వయసు వ్యక్తి అయినా పర్వాలేదు, నీ యొక్క మాటలలో సత్యమే ఉండాలి, కానీ కొసరులేసి కొన్ని తుంచి చెప్పకూడదు. ఈమె రాజు అడిగినప్పుడు సత్యాన్ని ఒప్పుకుంది. దేవుని ఎరిగిన ప్రజలు మనము మాటైనా పొల్లైనా జారిపోకూడదు మనం. కనుక 9వ ఈమె సత్యాన్ని ఒప్పుకున్నటువంటి స్త్రీ. అవును, నన్ను యోవాబు గారే పంపించారు. చివరగా దావీదునకు కనువిప్పు కలిగించిన స్త్రీ. హల్లెలూయా. దావీదు రాజు వెంటనే యోవాబును పిలిచాడు. తన మనసు ఈమె నటించిన నటనకి చలించిపోయి యోవాబును పిలిపించాడు. తన మనస్సు మార్చుకున్నాడు. అబ్షాలోము రాజ్యంలోకి వెళ్ళమని చెప్పేశాడు. హల్లెలూయా చెప్తారా? గెషూరుననే ప్రాంతంలో 3 సంవత్సరాలు ఉన్నాడు అబ్షాలోము. అప్పుడు యోవాబు పిలిపించి యోవాబుని దావీదు మహారాజు అబ్షాలోపుని పిలవనంపించమని, రాజ్యంలోనికి రప్పించమని చెప్పాడు. ఇప్పుడు దావీదు మహారాజు కుటుంబం కట్టబడిందా లేదా? కారణం ఎవరు? ఫస్ట్ ఎవరికి ఇద్దాం రెఫరెన్స్? యోవాబుకి ఇద్దాం. యోవాబు స్థానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పెట్టుకుంటే, యేసుక్రీస్తు అందరికీ ఆయన మేలు చేసే దేవుడు. హల్లెలూయా. కనుక ఈ స్త్రీలో ఉన్నటువంటి గుణాలు మనము గమనిస్తే త్వరగా మళ్ళీ చెప్పుకుందాము. యుక్తి కలిగిన స్త్రీ అంటే తెలివి కలిగిన స్త్రీ. 2వదిగా చూస్తే యోవాబు బోధను అంగీకరించిన స్త్రీ. దేవుడు చెప్పిన బోధను నీవు అంగీకరించాలి, అలా ఇలా అని అనకూడదు. 3వదిగా విధేయత చూపించిన స్త్రీ. 4వదిగా మంచి పేరు రావడానికి, దావీదుకి మంచి పేరు రావాలని కోరుకున్న స్త్రీ. 5వదిగా చూస్తే దావీదు కుటుంబాన్ని కట్టాలనుకున్న స్త్రీ, కట్టింది కూడా. 6వదిగా చూస్తే సిద్ధపడిన స్త్రీ. నన్ను చంపినా పర్వాలేదు, దావీదు రాజు దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి నటిస్తాను అనుకుంది. కనుక మనం కూడా దేనికైనా సిద్ధపడాలి. షడ్రక్ మేషక్ అని వారు కూడా ఏమయ్యారు? ఏం చేశారు? అగ్నిగుండములో పడవేయబడ్డానికి కూడా సిద్ధపడ్డారనమాట.
ఏడవదిగా చూస్తే ధైర్యం కలిగిన స్త్రీ. ఎనిమిదవదిగా దావీదును ఒక దూతగా గుర్తించిన స్త్రీ. తొమ్మిదవదిగా సత్యమును ఒప్పుకున్న స్త్రీ. పదవదిగా చూసినట్లయితే దావీదుకు కనివిప్పు కలిగించిన స్త్రీ. అప్పుడు దేశంలోనికి అబ్షాలోము వచ్చేసాడు. ఇంక ఏ యొక్క సమాధానము దేశంలో ఉన్నాయండి? ఎంతో సంతోషము, జనులకు సంతోషము. ఇక వాళ్ళు అక్కడ ప్రజలందరి నోళ్ళు మూయబడినవి. ఓ, దావీదు రాజు అబ్షాలోము తెచ్చేసుకున్నాడు. ఇంకో వారు సమాధాన పడ్డారు. ఒక కుటుంబంలో అంతే కదా, సమాధానంగా ఉండగలమా? ఉండలేము. సమాధానం ఎన్ని సంవత్సరాలని మనము జీవించగలము. కనుక ఈమె విషయంలో మనం నేర్చుకోవాల్సిందంటే జ్ఞానంతో మనము నోరు తెరిచి కృపగల ఉపదేశాలను మనము చేయాలని దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. తెకోవా ఊరి స్త్రీ, ఈమె పేరు రాయబడలేదు, కానీ ఈమె చేసిన కార్యములు ఎంతో గొప్పవి. రాజు కుటుంబాన్ని కట్టిన స్త్రీ, రాజుకు కనువిప్పు కలిగించిన స్త్రీగా ఉన్నది. ఈరోజు మనము ఎలా ఉన్నాం? మీరు అనుకుంటున్నారా, నేను ఎన్నిక లేని దానిని, ఎందుకు పనికిరాని దాన్ని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. తెకోవ స్త్రీని కోరుకున్నాడు. తెకోవ ఊరి స్త్రీని కోరుకున్నట్టుగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. ఆ స్త్రీని వాడుకున్నట్టుగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభా, మీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ప్రభా, కొన్ని ప్రవచనపూర్వకమైన మాటలను మనము ప్రభు సన్నిధిలో పలుకుదాం. అందరం లేచి నిలబడదామండి. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభా, ఇట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, నీ జ్ఞానమును మాకు దయచేయండి నాయన. తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం నాయనా. మీకు వందనాలు, వందనాలు. ఆపత్కాలములు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. నీ నైవేద్యములను అన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆయన యొక్క వాగ్దానాలతో కూడిన ప్రార్థన మనము చేద్దాము. అనేకమైన ప్రార్థన మాత్రమే కాదు, కానీ మనం ప్రకటన చేద్దామండి. ప్రకటన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు. నా శత్రువా, మా మీద అతిశయపడవద్దు. మేము క్రింద పడినను తిరిగి లేచుదుముగాక. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, వందనాలు. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది అయితే తండ్రి నా ప్రభు నాయన, అయ్యా తండ్రి ప్రభు, వారి యొక్క సమస్యలు నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది ప్రభా నాయన నిరుత్సాహంలో, నాయన డిప్రెషన్లో ఉన్నారో ప్రభా, మానసిక ధైర్యాన్ని కోల్పోయి ఉంటున్నారో కుటుంబాల్లో, వారిని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అయ్యా తండ్రి, మీకే స్తోత్రం తండ్రి నాయన. విడిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శత్రువు చెదరిపోవునుగాక. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదింపబడునుగాక. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయము, నీ నమ్ముకున్న దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేట కాని ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించునుగాక. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం నా తండ్రి నాయన. ఎంతమంది అయితే ఉద్యోగాన్ని కోల్పోయి ఉంటున్నారు, అట్టి వారి ఉద్యోగం పొందుదురుగాక. తండ్రి, మీకు స్తోత్రం. అప్పులు ఊబిలో ఎంతమంది ఇదిగో తన్ని కూరుకుపోయి ఉన్నారో, వారి అప్పులన్నీ తొలగింపబడునుగాక. స్తోత్రం, స్తోత్రం. ఎవరైతే అవమానింపబడుతున్నారో, నిందలు పడుతున్నారో, వారు రెట్టింపు ఘనత నొందుదురుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము విస్తరించబడునుగాక. స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా నా తండ్రి, తెకోవ స్త్రీ వంటి జ్ఞానాన్ని మాకు దయచేయి. నీ పరిశుద్ధ గ్రంథంలో మాకు సెలవిచ్చారంటే నా ప్రభువా నాయన,
అయ్యా మా కొరకే వ్రాయించావు నాయన, నీకు స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 అయ్యా. నీకే స్తోత్రము 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 చెల్లించుకుంటున్నా. మీ మాటలను మాకు ఈరోజు మాకు ఇచ్చినందుకై మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.